భారతదేశం అవసరం. ఇంపార్టెంట్ దానికి పాయింట్ బీజేపీ వాళ్ళు మీరు చెప్పేది లేవనెత్తారు. బట్ లెట్ మీ చెక్ విత్ తులసిరెడ్డి గారు. అంటే ఒకటి సెల్ఫ్ రిలయన్స్ దాని గురించి మాట్లాడుతూనే ఈ కల్చరల్ విప్లవం అన్నారు మీరు. అది విప్లవం మేబీ పెద్ద పదం వచ్చి చేంజ్ చేస్తూ దిశగా ఆలోచించడం. తులసిరెడ్డి గారు ఏలే విద్య అంతే, ఇంకేం లేదు. మన విద్య వచ్చేసి రాను 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 బట్టి అయిపోయింది. రీసెర్చ్ అనేది లేదు, తర్వాత ప్రాక్టికల్స్ లేదు. ప్రతి కోర్సులో కూడా వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. కాబట్టి నేరేటివ్ ఇప్పుడు ఇంతకుముందు మేము చదివేటప్పుడు ఎక్కువగా వచ్చేసి బిట్ పేపర్ అనేది ఒక 25 మార్కులు 30 మార్కులు ఉండేది, మిగతా 70 మార్కులు వచ్చేసి ఉండేది. ఇప్పుడు మొత్తం వచ్చేసి అన్ని బిట్ పేపర్ 100 ABCDలో అంటే ఆ విధంగా వచ్చేసి బట్టి టైప్ అయిపోయింది. ఒక ఆలోచించి ఒక ఎస్ఏ రాసే టైప్ కూడా లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు అనేది ప్రధానంగా మీరు రావాలి. అంటున్న దానికి చిన్నది ఏంటంటే లేటెస్ట్ అసోచామ్ రిపోర్ట్ కూడా మీరు చూసే ఉంటారు. ఎప్పుడు పాపం వాళ్ళు ఒకటే, మాకు నిపుణులు కావాలి ఇక్కడ, కానీ ఈ ఇంజనీరింగ్ వచ్చిన గ్రాడ్యుయేట్స్లో 60 నుంచి 70% మంది మాకు పనికిరారు అని. ఎంప్లాయబిలిటీ స్కిల్ ఇన్ ఎంప్లాయబిలిటీ. మనం ఇప్పుడు ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ తీసుకుంటే ప్రాక్టికల్ గా ఐటీఐ వాడు బాగా ఉపయోగపడుతున్నాడు. ఇంట్లో కరెంటు పోతే లేదంటే ఒక ఫ్యాన్ చెడిపోతే బీటెక్ కూడా చేయలేడు. బీటెక్ కూడా వచ్చేసి ఐటీని పిలుచుకో, లేదంటే ఆ ఊర్లో మామూలుగా వర్క్ షాప్ లో పనిచేసాము వాడిని పిలుచుకొని బీటెక్ ఎలక్ట్రికల్ వాడు తీసుకునే పరిస్థితి. కాబట్టి మంది కేవలం వచ్చేసి ప్రాక్టికల్స్ అనేది లేకుండా, స్కిల్ లేకుండా కేవలం బట్టి చదువులు చేసి ఈ పరిస్థితికి వచ్చాము. కానీ ప్రాచీన కాలంలో ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టు చీరను పంపించిన దేశం వచ్చేసి గతంలో వచ్చేసి స్కిల్ బ్రహ్మాండంగా, ప్రాచీన కాలంలో బ్రహ్మాండంగా ఉండే దేశం వచ్చేసి రాను వచ్చేసి ఆ విధంగా తయారైంది. ముందు ఎడ్యుకేషన్ లో మార్పు రావాలా, ఫండమెంటల్ గా వచ్చిన తర్వాత ఇక్కడ స్వదేశీ అనేది వినియోగదారులో, ఉత్పత్తిదారులో, వ్యాపారి అంటే మిడిల్ మ్యాన్. వీళ్ళల్లో వినియోగదారుడు కొన్నాళ్ళు ఉంటుంది, స్వదేశీ మందే అనేది ఉంటుంది. కానీ ఫైనల్ గా అతను చూసేది క్వాలిటీ, ధర చూస్తాడు. వినియోగదారుడు ప్రైస్ డ్యూరబిలిటీ చేస్తాడు అంతే. కాబట్టి అంతే తప్ప ఇది వచ్చేసి చైనాలోనా, అమెరికాలోనా, భారతదేశంలోనా, పంజాబ్ లోనా ఇవన్నీ చూడడు. వచ్చేసి ఒక వస్తువు కొనేటప్పుడు దాని ధర చూస్తాడు, ఎనాలు వస్తుంది, డ్యూరబిలిటీ చూస్తాడు. కాబట్టి అక్కడ వినియోగదారుని ఆస్పెక్ట్ అక్కడ ఉంటుంది. కాబట్టి వ్యాపారి వచ్చేసి మధ్యలో ఉండేవాడు. ఎక్కువ అత్యాశ, మోసం అనేది ఆడ దగ్గర, అది వ్యాపారి దగ్గర. ఉత్పత్తిదారుని దగ్గర ఉత్పాదకత పెంచాలా, అక్కడ స్కిల్. వాళ్ళకి కరెక్ట్ గా ఇద్దరితో సంబంధం ఉంటుంది. ఒకటి గవర్నమెంట్స్, రెండోది స్కిల్డ్ పీపుల్. అటు స్కిల్, తర్వాత హార్డ్ వర్క్. మనం వచ్చేసి ఎక్కువ టైం పని చేయడము, హార్డ్ వర్క్, కమిట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ. కాబట్టి ఉత్పత్తిదారుడు, వ్యాపారి, వినియోగదారుడు, దీనికి ప్రభుత్వాలు వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడము. దానికి ఫండమెంటల్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రీసెర్చ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. అందరు చెప్పినట్టు రీసెర్చ్ బాగా తగ్గించేశారు ఇటీవల కాలంలో. మన ప్రాచీన కాలంలో గురుకుల విద్యాలయంలో ఆల్మోస్ట్ అది ఒక ఎవ్రీడే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ టైప్ అనమాట. అది ఆ విధంగా వచ్చేసి తగ్గిపోయి దీనికి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఏముంది, అంతా ర్యాంకులతో యుద్ధమే కదా. రీసెర్చ్ అంటే ఏంటి అని అడుగుతారు ఇప్పుడు పిల్లలు. అంతే. అన్ఫార్చునేట్, క్వైట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. ప్రకాష్ రెడ్డి గారు, ఒకటి అంటే సమూలంగా అంటే ఎక్కడంటే రూట్స్లో ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఆలోచనని దేశవ్యాప్తంగా యువతకు మెదడులోకి పంపించాలి అనేది అందరూ దాన్ని ఒక దీక్షగా తీసుకోవాలి.